వనదేవత నీ అమ్మానాన్నని చేరుకోవడానికి దానికి ఒకటే మార్గం ఉంది రియో. ఇది కేవలం రక్త సంబంధం ఉన్న వాళ్ళు వల్లే అవుతుంది, ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ ప్రయాణం నువ్వు ఒక్కడివి మాత్రమే చెయ్యాలి. రియో, అలాగే తల్లి, నా ప్రయాణం ఇప్పటి నుండి మొదలు పెడతాను. నన్ను ఆశీర్వదించండి తల్లి అని నమస్కరిస్తాడు. రియో ఇక్కడి నుంచి నా ప్రయాణం అంటూ బయలుదేరుతాడు. రియో తన అమ్మా నాన్న కోసం ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళగానే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ఒక చోటు చెట్టు కింద కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం అని అనుకుంటాడు. ఒక మంచి నీడనిచ్చే చెట్టు కోసం అటు ఇటు చూస్తాడు. ఒక చోట ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. రియో ఆ చెట్టుని చూసి, ఈ చెట్టు చూడడానికి చాలా పెద్దగా ఉంది, నీడ కూడా చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. చెట్టు కింద కూర్చుంటాడు. ఆహా, ఈ చెట్టు కింద చాలా చల్లగా ఉంది, కాసేపు ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్దాం అని అనుకుంటాడు. అలా కాసేపు అయ్యాక మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. కొంత సమయం తర్వాత రియోకి మెలకువ వస్తుంది. నిద్ర లేచిన తర్వాత మనసులో ఇలా అనుకుంటూ, అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో, ఏ దిక్కున ఉన్నారో నాకు తెలియదు, వాళ్ళని తెలుసుకోవాలి అంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రియో అమ్మా నాన్న గురించి ఆలోచిస్తుండగా రియో దగ్గరికి చీమలు వస్తాయి. ఆ 2 చీమల్ని చూసి రియో ఆశ్చర్యపోతాడు. ఈ చీమలేంటి మళ్ళీ వచ్చాయి? వనదేవత చెప్పినట్టు వీటికి మా తల్లిదండ్రులకు ఏదో ఒక సంబంధం ఉంది, మా అమ్మా నాన్న గురించి వీటికి తెలిసి ఉంటుంది అని అనుకొని వనదేవత ఇచ్చిన శక్తితో ఆ చీమలు ఏం చెప్తున్నాయి అని అర్థం చేసుకోవడానికి ఆ శక్తిని ఆ చీమల మీద ప్రయోగిస్తాడు. చీమల మీద శక్తి ప్రయోగించాక ఆ చీమలు చెప్పేది రియోకి అర్థమవుతుంది. రియో ఇలా అనుకుంటూ, ఇప్పుడు ఈ చీమలు ఏం చెప్పినా నాకు అర్థమవుతుంది, ఇప్పుడు ఈ చీమలని అడిగి చూద్దాం, వీటికి మా తల్లిదండ్రుల గురించి తెలిసే ఉంటుంది అని ఆ చీమల్ని తల్లిదండ్రుల గురించి అడుగుతాడు. అప్పుడు ఆ చీమలు, మీ తల్లిదండ్రుల గురించి మాకు అంతా తెలుసు, కానీ మేము చెప్పలేని పరిస్థితి, ఒకవేళ నీకు చెప్పడం అంటూ జరిగితే మీ అమ్మా నాన్నలు ఎప్పటికీ శాపం నుంచి విముక్తి పొందలేరు అని చెప్తాయి. రియో, మరి ఎప్పుడు ఎలా నా తల్లిదండ్రులను ఎలా కాపాడాలి? వాళ్ళని కాపాడే పరిష్కార మార్గం లేదా? అప్పుడు ఆ చీమలు, నీ తల్లిదండ్రులను కాపాడుకోవడానికి పరిష్కారం ఉంది, నువ్వు బాధపడకు అని చెప్తాయి. అప్పుడు రియో, అవునా, మా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి పరిష్కారం ఉందా అని సంతోషించి, ఆ పరిష్కారం ఏంటో త్వరగా చెప్పండి అని చీమలని అడుగుతాడు. అప్పుడు ఆ చీమలు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది, ఈ ప్రయాణంలో కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటే మరికొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ఇంకా కొన్ని చోట్ల సులభంగా ప్రయాణం ఉండొచ్చు, ఇంకా మరికొన్ని చోట్ల కష్టతరం మార్గం ఉండవచ్చు అని రియోతో చెప్తాయి. ఈ ప్రయాణం ఎలా ఉన్నా పర్వాలేదు, నేను వాటికి భయపడను, నేను మాత్రం మా తల్లిదండ్రులను కాపాడుకోవాలని చీమలతో అంటాడు. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు పడే తపన చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది, నువ్వు చేసే ఈ ప్రయాణంలో మేము కూడా నీకు తోడుగా వస్తాం, మనం కలిసి ప్రయాణం చేస్తాము అని రియోతో చెప్తాయి.
అంతేకాదు మీ అమ్మా నాన్నల్ని నువ్వు చేరుకోని వరకు మేము తోడుగా సహాయంగా ఉంటాం అని చెప్తాయి. రియో చీమలు అన్న మాటలు విని చాలా ఆనందపడతాడు. తరువాత రియో, మనం త్వరగా వెళ్ళాలి, ఇక్కడే ఉంటే సమయం వృధా అవుతుంది, మనం ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా నా తల్లిదండ్రులు ఉన్న గమ్యాన్ని చేరుకుంటాము అని అంటాడు. చీమలు, సరే మిత్రమా, మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళగానే అక్కడ దారి మధ్యలో ఆటంకాలు సృష్టించబడి ఉన్నాయి, ఒక్కొక్కటిగా మనం దాటుకుంటూ వెళ్ళాలి అని రియోతో చెప్తాయి. అప్పుడు రియో, మొదటగా వచ్చే ఆటంకం ఏంటి, అది ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా దాటాలి అని అడుగుతాడు. అప్పుడు చీమలు, మొదటి ఘట్టం ఏంటి, అది ఎలా ఉంటుంది చెప్తాం, విను రియో అని మొదటగా వచ్చే ఘట్టం గురించి చెప్తాయి. మొదటి ఘట్టం, ఇది పెద్ద పెద్ద గోడలతో నిర్మించి ఉంటుంది. దీనికి రెండు వైపులా మాత్రమే తలుపులుంటాయి. చూడడానికి చాలానే దారులుంటాయి, కానీ ఈ దారులు అన్ని మూసుకుపోయి ఉంటాయి. ఒక దారి మాత్రమే ఇటుపక్క నుండి అటుపక్కకి తీసుకువెళ్తుంది. మిగతా దారులన్నీ మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి మనం వెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఇటుపక్క తలుపుల నుండి అటుపక్క తలుపులోకి తీసుకెళ్లే దారిలోనే మనం వెళ్ళాలి. ఒకవేళ మనం పొరపాటున వేరే దారిలోకి వెళ్తే మనం ఇక్కడే ఇరుక్కుపోయి బయటపడే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని రియోతో మొదటి ఘట్టం గురించి చెప్తాయి. మొదటి ఘట్టం గురించి విన్న రియో, ఓ అలాగా, సరే మనం త్వరగా మొదటి ఘట్టం దగ్గరికి వెళ్దాం అని చీమలతో అంటాడు. చీమలు కూడా, ఇప్పటికి చాలా సమయం అయింది మిత్రమా, చీకటి పడేలోపు మనం త్వరగా మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి చేరుకోవాలి అని రియోతో చెప్తాయి. రియో, సరే మనం ఇంకా బయలుదేరదాం అంటూ అక్కడి నుంచి మొదటి ఘట్టం ద్వారం దగ్గరికి బయలుదేరుతారు.